సామెతల పుస్తకములో 20వ అధ్యాయం తీసుకొని 3వ వచనాన్ని చూడండి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొనును. విత్తనములు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. అక్కడ ఆగండి. సొలొమోను తన ప్రజలతో కానీ తర్వాత తరాలలో ఉన్నవారితో కానీ విలువైన మాటలు అందించడానికి సొలొమోను నిలబడలేదు. ఆత్మదేవుడే సొలొమోనును, ఆయనకు ముందున్న వారిని, ఆయనకు తరువాత ఉన్నవారిని దేవుడే నిలబెడతా వచ్చాడు. పితరులలో ఆత్మదేవుడు వాక్కు ప్రత్యక్షత చేత అనేకులతో మాట్లాడుతూ వచ్చిన విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూడగలం. సొలొమోను తర్వాత ఉన్న పితరులు కానీ ప్రవక్తలు కానీ ఆత్మ ఆవేశం చేత ఎన్నో సంగతుల్ని మనకు అందిస్తూ వచ్చారు. అవి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆయా కాలాల్లో అవన్నీ ముద్రించబడ్డాయి, లేక వారు రాసి పెట్టారు. ఒకసారి దైవజనుడైన యోహాను గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ పుస్తకంలో రాయబడిన ఈ సంగతులన్నిటిని లేక యేసు చేసిన అనేక కార్యాలను రాయాలి అనంటే భూమి అంత కాగితం కూడా సరిపోదు అని అంటూ, ఇవి దేని కొరకు రాయబడ్డాయినంటే మీరు రక్షించబడి జీవము పొందడం కోసమే రాయబడింది అని సెలవిచ్చాడు. మన చేతిలో ఉన్న బైబిల్ ఎందుకు ఉంది అనంటే మనం చదవాలి, రక్షించబడాలి, తర్వాత జీవమును పొందాలి. చదువు అందాం. మనం బాగా చదవాలి, రక్షించబడాలి, జీవమును పొందాలి. చదువువాడు వినువాడు గ్రహించునుగాక, చదివేవాడు వినేవాడు గ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథమును చదవకుండా గ్రహింపుకు రాదు. గ్రహించాలంటే చదవాలి లేదా వినాలి. ఇవి రెండూ చేసినప్పుడే మనం గ్రహించగలుగుతాం. చదువున్నవాడు చదువుతాడు, చదువులేనివాడు చెప్తే వినాలి. ఏం చేసినా ఫలితం ఏమి రావాలంటే గ్రహించాల. గ్రహించలేనప్పుడు చదివినా వ్యర్థమే, విన్నా కూడా వ్యర్థమే. కానీ గ్రహించడం అనేది ఖచ్చితంగా రావాలి. గ్రహించలేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏమిటి అనంటే అపోస్తుల గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయంలో ఇలాంటి ఒక మాట ఉంటుంది. వారు వినుట మట్టుకు విందురు, చూచుట మట్టుకు చూచురు, కానీ గ్రహించరు. ఎందుకు అనంటే వారి హృదయము క్రొవ్వు బారింది అని సెలవిచ్చాడు. మనిషికి ఎక్కడో బాడీలో క్రొవ్వు పేరుకుందనుకో, దానివల్ల కలిగే అనర్థాలు వేరు. కానీ మనిషి హృదయంలోనే కొవ్వు బారితే అది భయంకరమైనటువంటి దుష్ఫలితాలను తీసుకొచ్చి పెడుతుంది. ఏమిటి దుష్ఫలితం అనంటే దేవుని మాట వినడం, దేవుని మాటను చదవడం, తర్వాత గ్రహించటం అనే విషయాల్లో మనం చాలా వెనకబడిపోవడానికి గల కారణం హృదయము కొవ్వు బారిపోవడం, హృదయము కొవ్వెక్కడం. మనుషుల మధ్య శరీరాలకు తగిలిన కొవ్వుని తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నాలే లేవు. రకరకాల ఎక్సర్సైజులు చేస్తున్నారు. అయితే హృదయములో కొవ్వు బారిందే. హృదయములో ఉన్న క్రొవ్వుని తగ్గించుకోవడానికి ఏం చేద్దాం అనంటే మనల్ని మనమే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప్తులుగా చేయడమే, కంప్లీట్గా దేవునికి మనల్ని అప్పగించుకోవడమే, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడటమే. అందువల్ల హృదయ కొవ్వు తగ్గితే మనం ఏం చేస్తామనంటే దేవుని వాక్యాన్ని చదివింది గ్రహిస్తాం, విన్నది గ్రహిస్తాం. గ్రహించినప్పుడు రక్షించబడతాం. రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా జీవమును సంపాదించుకోగలడు. కాబట్టి ప్రభు పరిశుద్ధ గ్రంథం నుంచి మనతో చెప్పిన ప్రతి వైనాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. కలహమునకు దూరముగా ఉండుట
నరులకు ఘనత అన్నాడు. దేనికి దూరంగా ఉండాలంట? ఇంకొకసారి అనండి. దేనికి దూరంగా ఉండాలంట? కలహానికి దూరంగా ఉండండి అని సెలవిచ్చాడు. నిజంగా మనం దేనికి దేవుడు దూరంగా ఉండమన్నాడో వాటికి దూరంగా ఉన్నామా? అయితే మనం బాగుపడిపోయినట్టే. దేవుడు దూరంగా ఉన్నామన్న వాటికి మనం దగ్గరవత వచ్చామా? అయితే మనం పాడైపోయినట్టే. మనం పాడవకూడదని దేవుడు ప్రేమించి చెప్పాడు, నానా వీటికి దూరంగా ఉండండి, బిడ్లరా వీటికి దూరంగా ఉండండి అని చెప్పి ప్రభువు చెప్తా వచ్చాడు. అప్పుడప్పుడు మనం ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రిను 2 వెముకలను రాసి పైన డేంజర్ తర్వాత అపాయము అని రాసి ఉంటారు. అంటే దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది చాలా పవర్ఫుల్ కరెంట్, అది పోయారంటే మొక్కలైపోతారు, చచ్చిపోతారు, దానికి దగ్గరికి పోవద్దు అని అన్నప్పుడు మనం పోతామా? ఏమవుతాం? దూరంగా ఉంటాం. మనల్ని పిల్లల్ని కూడా అరుస్తాం, రే దగ్గరికి వెళ్ళొద్దు, ట్రాన్స్ఫర్ అది అంటాం, దూరంగా ఉంటాం. కాబట్టి పారుతున్న నది దగ్గరికి కూడా, నది లోపలికి వెళ్తామా? దూరంగా ఉంటామా? దూరంగా ఉంటాం. దూరంగా ఉంటేనే బతుకుంటాం. అట్లాగే ప్రభు అన్నాడు, కలహానికి కూడా దూరంగా ఉండండి అన్నాడు. కలహము అనేది అట ఎక్కువైతే మనుషుడు ఏమవుతాడంటే మూర్ఖుడుగా మారతాడు. చెప్దాం, ఏమవుతాడు? ఏది ముదిరిపోతే, ఒక కలహం ముదిరితే మనిషి ఏమవుతాడంటే మూర్ఖుడుగా మారిపోతాడు. అందుకే సొలొమోను అక్కడ ఖచ్చితంగా చెప్పాడు, కలహమునకు దూరముగా ఉండండి, అది నరులకు ఘనత. నేను, నా బిడ్డలు, నేను, నా కుటుంబం, మేము, మా సంఘము లక్షణంగా ఘనంగా బతకాలి అనుకున్న ప్రతి వ్యక్తి దేనికి దూరంగా ఉంటే, కలహానికి దూరంగా ఉన్నవాడు ఘనంగానే బతుకుతాడు. కలహంతో ఉండే వ్యక్తులు చూడండి, మనమేమీ వాళ్ళని అనకపోయినా ఆ వ్యక్తి ఆ దారిలో వస్తే నన్ను గురించి వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నన్ను చూడంగానే వీళ్ళ మాటల్ని ఆపేశారు, వాళ్ళు అనుకునేదేమో నా గురించే, నన్ను చూడంగానే మాటలు ఆపేసి ఏమీ ఎరగనట్టుగా మళ్ళా అయిపోయారని చెప్పి వాళ్ళకి ఆ కలహం ఎప్పుడైతే అదే కలహం వారిని విడవకుండా ఉంటుందో ఏమవుతారో తెలుసా? వారికి ఘనత కోల్పోతారు, వాళ్ళని ఎవరు ఘనపరచరు. అట్టటోళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోతారు. ఓయమ్మో ఈమెతో ఏది మాట్లాడినా కలహమే, ఏది చెప్పబోయినా కలహమే. అందరూ ఆ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కలహంతో ఉండే మనిషి పెళ్ళికే వెళ్ళిందనుకో, జనాలందరూ ఇలా చూసి ఏమవుతారు? ఒరే నాయన, ఈ మనిషి వస్తుంది ప్రతిదీ కలంకమే, లేచి పెళ్ళ వెళ్ళిపోతారు. అటు నువ్వు ఏ కార్యానికి వెళ్ళినా నువ్వు కలంకరాలివి, కలంకుడివి, నీకు ఇదే జబ్బుంది అని తెలిసిపోయిందనుకో, నీ పక్కన ఎవ్వరూ కూర్చోరు. ఎవరూ లేనప్పుడు నువ్వేమవుతావనంటే ఘనహీనురాలివే, ఘనహీనుడిగానే మారిపోతావు.